నమస్కారం. ఈరోజు మనం ఒక సున్నితమైన విషయం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. విషాద సంఘటనలు జరిగినప్పుడు, ముఖ్యంగా ప్రమాదాలు లాంటివి, మీడియా వాటిని ఎలా రిపోర్ట్ చేయాలి, వాళ్ల నైతిక బాధ్యత ఏంటి? ఇది చాలా ముఖ్యమైన చర్చ. ఎందుకంటే సమాచారం ఇవ్వడం ఒక ఎత్తైతే దాన్ని ఎలా ఇస్తున్నామనేది మరో ఎత్తు. అవును. ఇటీవల అహ్మదాబాద్ దగ్గర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగింది కదా, జూన్ 12న. అవును, చాలా దురదృష్టకరమైన సంఘటన అది. ఆ సంఘటన నేపథ్యంలో మీడియా కవరేజ్ని ఒకసారి పరిశీలిద్దాం. దీనికి సంబంధించి సంచలనాత్మకతకు అతీతంగా భారతదేశంలో నైతిక జర్నలిజం కోసం ఒక అభ్యర్థన అనే ఒక వ్యాసం కూడా వచ్చింది. మంచి ఆధారం అది. అసలు నైతిక జర్నలిజం అంటే ఏంటో మొదట స్పష్టం చేసుకుంటే బావుంటుందేమో. చెప్పండి. ఎథికల్ జర్నలిజం నెట్వర్క్ డైరెక్టర్ ఐడాన్ వైట్ 5 ముఖ్య సూత్రాలు చెప్పారు. అవేంటవి? 1 ఖచ్చితత్వం అంటే యాక్యురసీ, 2 స్వాతంత్ర్యం, 3 నిష్పాక్షికత, 4 మానవత్వం, 5 జవాబుదారీతనం అకౌంటబిలిటీ అనమాట. ఖచ్చితత్వం, స్వాతంత్ర్యం, నిష్పాక్షికత, మానవత్వం, జవాబుదారీతనం ఇవి వినడానికి చాలా బాగున్నాయి. అవును, ఇవే నమ్మకమైన జర్నలిజానికి పునాదిరాళ్లు. కానీ అసలు పాయింట్ ఏంటంటే, మన భారతీయ మీడియా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి విషాద సమయాల్లో ఈ సూత్రాల్ని పాటిస్తోందా? అదే ప్రశ్న. లేక కేవలం సంచలనం కోసం, ఆ రేటింగ్స్ కోసం వీటిని పక్కన పెట్టేస్తున్నారా? అదే కదా ఆ వ్యాసం కూడా అడుగుతోంది. చూడండి, మన మీడియాకి గొప్ప చరిత్ర ఉంది వెనక్కి వెళ్తే. అవును, హీకీస్ బెంగాల్ గెజెట్ దగ్గర్నుండి. అవును, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడం దగ్గర్నుంచి రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్లు సతీ సహగమనం లాంటి వాటిపై పోరాడటం. స్వాతంత్ర పోరాటంలో కూడా పేపర్ల పాత్ర చాలా ఉంది. కరెక్ట్. ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య విలువల్ని ముందుకు తీసుకెళ్లాయి. ఎమర్జెన్సీ టైంలో కూడా నిలబడ్డాయి. నిజమే, ఆ వారసత్వం ఉంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ట్రెండ్స్ కొంచెం ఆందోళన కలిగిస్తున్నాయి కదా. అవును, కొన్ని సంఘటనలు చూస్తే అలాగే అనిపిస్తుంది. ఉదాహరణకు గతంలో కొన్ని రేప్ కేసులు తీసుకోండి. ఆర్జీ కార్ కేసులాంటివా? అలాంటివి. మొదట్లో విపరీతమైన కవరేజ్ వస్తుంది. కానీ తరువాతేమవుతుంది? ఆ వ్యవస్థాగత సమస్యల గురించి చర్చేది. ఎన్సీఆర్బీ డేటా చూస్తే వేలల్లో కేసులుంటాయి. అంతేగా, 2022లో 31,000 పైగా రేప్ కేసులున్నాయి దేశంలో. కాని కొన్నింటికే ఎక్కువ ఫోకస్ వస్తుంది. అసలు సమస్య మూలాల్లోకి వెళ్లట్లేదు. మరి ఈ ఎయిర్ ఇండియా ప్రమాద కవరేజ్లో కూడా ఇలాంటి ధోరణే కనిపించిందా? అవును, స్పష్టంగా కనిపించింది. 270 మందికి పైగా చనిపోయారు. చాలా పెద్ద విషాదం. మొదట్లో ఫ్యాక్ట్స్ రిపోర్ట్ చేయడం అది మీడియా బాధ్యత. అది చేశారు కూడా. ఓకే. కానీ ఆ తర్వాత కొన్ని గంటల్లోనే కవరేజ్ మొత్తం మారిపోయింది. ప్రమాదానికి డైరెక్ట్గా సంబంధం లేని పాత టెక్నికల్ ఇష్యూస్ని. అంటే చిన్న చిన్న సాంకేతిక లోపాలా? అవును, సాధారణంగా విమానాల్లో అప్పుడప్పుడు వచ్చేవి, వాటిని వెంటనే సరిచేసేవి ఉంటాయి కదా, అలాంటి వాటిని పదే పదే చూపించడం మొదలుపెట్టారు. దానివల్ల అరే, ఇండియాలో ఫ్లైట్ ఎక్కాలంటేనే సేఫ్ కాదేమో అన్న భయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం జరిగిందనిపించింది. ఇది ఖచ్చితత్వం, మానవత్వం సూత్రాలకు వ్యతిరేకం గదా. ప్రజల్ని ఇంకా భయపెట్టినట్టయింది. ఖచ్చితంగా. ఇక్కడ వాస్తవాలేమిటంటే, చెప్పండి, గణాంకాలేమైనా ఉన్నాయా? ఉన్నాయి. కేంద్ర మంత్రి సంజయ్ సింగ్ పార్లమెంట్లో చెప్పిన దాని ప్రకారం 2018 నుంచి జూన్ 2023 మధ్య, అంటే 5 ఏళ్లలో మన విమానయాన సంస్థలు దాదాపు 2995 టెక్నికల్ ప్రాబ్లమ్స్ రిపోర్ట్ చేశాయి. అంటే రోజుకి 1-2 అన్నమాట. అంతే, సగటున రోజుకి 1.6. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవన్నీ టేకాఫ్కు ముందు, ల్యాండింగ్ తర్వాతో కనిపెట్టి సరిచేశారట. ప్రయాణికుల భద్రతకు ఎప్పుడూ ఇబ్బంది రాలేదు. డీజీసీఏ కూడా వీటిని మానిటర్ చేస్తూనే ఉంటుంది. మరి అలాంటప్పుడు ప్రమాదం జరిగిన వెంటనే ఈ చిన్న పరిష్కరించబడిన లోపాలని ఇంత పెద్దవిగా ఎందుకు చూపించాలి? అదే, సంచలనం కోసం కావచ్చు. భయాన్ని అమ్మడం సులువు కదా. అసలు ప్రమాదం ఎందుకు జరిగింది, ఎవరు బాధ్యులు అనే దానిపై ఫోకస్ పెట్టాలి కదా. విమానయాన మంత్రి, డీజీసీఏ, ఎయిర్ ఇండియా అధికారుల నుంచి జవాబుదారీతనం కోరాలి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే ఇంకో సమస్య కూడా ఉంది. సెలెక్టివ్ రిపోర్టింగ్. అంటే ఈ విమానయాన లోపాల గురించి గంటల తరబడి చర్చలు పెడుతూ దాదాపు అదే టైంలో జరిగిన వేరే ప్రమాదాల్ని పూర్తిగా విస్మరించారు. అవేమిటి? హొస్కోటే దగ్గర బస్ యాక్సిడెంట్ అయింది. డ్రైవర్ అలసిపోవడం వల్ల 5గురు చనిపోయారు, 16 మంది గాయాలయ్యాయి. పూణే దగ్గర ట్రైన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలొచ్చాయి. వీటి గురించి పెద్దగా రాలేదు కదా. రాలేదు. అంటే ఇక్కడ ప్రజాప్రయోజనం కంటే ఏది ఎక్కువ సంచలనం రేపుతుంది అనే దానికే ప్రాధాన్యత ఇస్తున్నట్టుంది. కాబట్టి ఒక బాధ్యత గల మీడియా ఏం చేయాలి ఇలాంటి టైంలో? ముందుగా భయాన్ని క్రియేట్ చేయకూడదు. సరైన ప్రశ్నలు అడగాలి.
అధికారుల్ని నిలదీయాలి, జవాబుదారీతనం డిమాండ్ చేయాలి. ఊహాగానాలు కాకుండా ఫ్యాక్ట్స్ మీద ఆధారపడాలి. అవును, అఫీషియల్ రిపోర్ట్లు, టెక్నికల్ అనాలిసిస్, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ వీటి ఆధారంగా వార్తలివ్వాలి. అన్ని రవాణా రంగాల్లో భద్రత సమస్యల గురించి సమానంగా రిపోర్ట్ చెయ్యాలి. నిజమే. మీడియా అసలు బలమనేది ఆ క్షణానికి ఎమోషన్స్ రెచ్చగొట్టడం కాదు, సమాజానికి సరైన సమాచారం ఇచ్చి ఆలోచింపచేయడం. కరెక్ట్. ఎయిర్ ఇండియా ప్రమాదం లాంటివి మీడియా కూడా ఒక ఆత్మపరిశీలన చేసుకునే అవకాశమివ్వాలి. మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎలా సరిదిద్దుకోవాలి అని. అవును, సంచలనాన్ని పక్కన పెట్టి నైతిక విలువలతో కూడిన జర్నలిజం వైపు మళ్ళాలి. భయపెట్టేది కాదు, జ్ఞానాన్ని పంచే జర్నలిజం కావాలి. అధికారాన్ని ప్రశ్నించే గొంతుక కావాలి. అప్పుడే కదా మీడియా నిజంగా ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ముగించే ముందు వినేవాళ్లకి ఒక ఆలోచన వదిలి వెళ్దాం. తప్పకుండా. మీడియాకి సమాజాన్ని మార్చే శక్తి ఉందని చరిత్ర చెబుతోంది. కాని ఇప్పుడు జరుగుతున్నది చూస్తున్నాం, ముఖ్యంగా విషాదాలను సంచలనం చేయడం. ఇలాంటి సమయంలో ఒక పౌరుడిగా సరైన నైతిక జర్నలిజాన్ని డిమాండ్ చేయడంలో, దానికి సపోర్ట్ ఇవ్వడంలో మన వ్యక్తిగత బాధ్యత ఎంతవరకు ఉంది? దీని గురించి ఆలోచించండి.